ఉన్నారో వాళ్ళని కూడా బయటికి పంపించేసి ఈయన కూడా తన జనంతో బౌన్సర్లతోటి ఇతను కూడా ఇంట్లోకి వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు గొడవ ఏమన్నా జరిగిద్దేమో చూడాలి. ఆల్రెడీ మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేయి చేసుకున్నారంటనే మధు గారు. సరే సరే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి గొడవ సరే ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే కొంత తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్నటువంటి గొడవ. ఈ గొడవ అనేటువంటిది బయటికి కనిపించేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. సరే సరే అది చెప్పిన తర్వాత చెప్తా. మధు ఉన్నాడా? మధు బైట్స్ ఉన్నాయి సార్. ఏంటి ఇప్పుడు స్పాట్లో అక్కడ ఏంటి మనోజ్ వెళ్ళి డోర్ ఒక తను తన్నట్టున్నాడు, ఆ సినిమాలో తన్నట్టు? సార్ కథ క్లైమాక్స్కి అయితే వచ్చేసింది సార్. వచ్చేసింది సార్. ఇంకా పూర్తిగా క్లైమాక్స్ అయితే రన్ అవుతుంది. రేపటి వరకు కూడా, రేపు మధ్యాహ్నం కానీ సాయంత్రం వరకు కూడా ఎండ్ కార్డు కూడా, అంటే మూవీ ఎండ్ అయిపోయింది అనేటటువంటి కార్డు కూడా పడే అవకాశం ఉంది. ఇక మనోజ్ తనకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకోవడానికి ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిసిన తర్వాత డైరెక్ట్గానే ఆయన జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తే కాసేపు డ్రామా నడిచింది. లోపలికి వెళ్తాను అని చెప్పడము, వాళ్ళు లోపలికి అనుమతించకపోవడం, లోపలికి వచ్చే ప్రసక్తే లేదు అంటూ కూడా మనోజ్ ఫ్యామిలీని అంతటి కూడా బయట కారులో ఆపేశారు. ఇక ఆపేయడంతో ఇంకా ఒక్కసారిగా నేను ఎందుకు వెళ్ళకూడదు, లోపలికి వెళ్ళకూడదు, ఆ గేటు దగ్గరికి వచ్చేసి విజువల్స్లో చూస్తే ఆ గేటును ఒకసారిగా దొబ్బి హీరోలాగా ఆయన లోపలికి అయితే వెళ్ళారు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు నడుస్తుంది. లోపలికి అయితే వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కాస్త గొడవ జరుగుతూనే ఉంది సార్. ఇదంతా కూడా ఒకవైపు ఉంటే అసలు దాడి జరిగిందా లేదా అనే దాని మీద ఇప్పుడు కొత్త అనుమానాలు వస్తున్నాయి సార్. ఏదైతే నా మీద దాడి జరిగింది, మోహన్ బాబు తన తండ్రి మోహన్ బాబు దాడి చేశారు అనేటటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం కథంతా కూడా దాని చుట్టూనే తిరగబోతుంది. అసలు ఆయన దాడి చేశారా లేదు అంటే 100% ఇద్దరి మధ్య కూడా దాడి సంఘటన అది జరగలేదు. ఒకరినొకరు తోసుకున్నారు మాత్రమే. దాడి చేసినటువంటి పర్సన్ మాత్రము వినయ్ అనేటటువంటి పర్సన్. సో ఆ వినయ్ మనోజ్ మీద దాడి చేశారు తప్ప మోహన్ బాబు అయితే దాడి చేయలేదు. అది ఫిక్స్ అయిపోయింది సార్. అది క్లారిఫికేషన్ అయిపోయింది. కాబట్టి ఈ కేసులో ఒకరి మీద ఒకటి కేసులు పెట్టుకున్నారు. ప్రధానంగా కూడా తనకు దెబ్బలు తగిలాయి అని మనోజ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు సార్. హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ఆయన కారు దిగి నడుచుకుంటూ ఎలా వచ్చారంటే ఇంకా నడవలేదు. అది అంతా తుత్తి వారం అర్థమైపోయింది కదా. ఆ ఇంట్లో అమ్మాయి పని మనిషి ఏం చెప్పింది బయట, ఇప్పుడు వాళ్ళు మన కెమెరాలు పెట్టి రికార్డ్ చేస్తున్నారని తెలవకుండా నా అమ్మాయి ఏం చెప్పింది, ఇద్దరేదో మాట అనుకున్నారు, తోసుకున్నారు, అంతే తప్ప గొడవ జరగలేదు, కొట్టుకోలేదు, తోసుకున్నారు, అంతవరకే జరిగిందని చెప్పింది. ఇప్పుడు వాళ్ళు కెమెరాలు పెట్టారనా లేదా ఇవన్నీ లేదు కదా, జనరల్గా చెప్పింది. జాబ్ జరిగింది అదే. అయితే మనోజ్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు? మళ్ళీ రేపొద్దున విష్ణు వచ్చి మళ్ళీ ఎక్కడ యుద్ధానికి వస్తాడో, మళ్ళీ ఈ రకంగా ఏ రకంగా అది టర్న్ తీసుకునిద్దానని అతను టర్న్ తీసుకున్నాడు. మోహన్ బాబు గారు కూడా సైలెంట్గా ఉన్నారు. విష్ణు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసిపోయి వాళ్ళిద్దరిని బయటికి ఇచ్చేశారు. ఎందుకనంటే విష్ణు ఉన్న తర్వాత విష్ణు పర్సనాలిటీ కానీ లేదా అతనుకున్న బలగంతో అతను ఉపేక్షించడు. అతను సైలెంట్గా వచ్చారు. ఇక్కడ పోయి ఇప్పుడు పాపం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కలిశాడు. వాళ్ళు చెప్పినటువంటి సూచన మేరకు ఆ సామాన్ తెచ్చుకుందాం ఇంటికి వెళ్ళారు. అక్కడికి రానిలేదు. మొత్తానికి ఎట్టకేలకి వెళ్ళినట్లున్నారు. వెళ్ళి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి మొత్తానికి మీడియా వాళ్ళు కూడా గట్టిగా తోస్తున్నట్లున్నారు బలంగా సార్. అంటే మనోజ్ లోపలికి వెళ్ళేటటువంటి క్రమంలోనే మీడియా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ లోపలి ఉన్నటువంటి బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే ఇది కామన్గా జరిగేటటువంటి మీడియాకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్ జరిగేది, కానీ కాస్త ఓవర్ యాక్షన్ అయితే అక్కడ చేశారు సార్. ఆ ఓవర్ యాక్షన్ అయితే కనబడింది. మనోజ్ వెళ్తున్నప్పుడు కాస్త ఆపారు. సరే మనోజ్ ఫ్యామిలీ గొడవ కాబట్టి వాళ్ళ మధ్య ఉంటుంది. కానీ అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ మీడియా ప్రతినిధుల మీద కూడా అక్కడ ఉన్న బౌన్సర్లు కాస్త ఓవర్ యాక్షన్ చేశారు. మోహన్ బాబు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీడియా రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక టీవీ ఛానల్కు సంబంధించినటువంటి రిపోర్టర్ మీద కాస్త ఎక్కువగానే దాడి చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రిపోర్టర్లందరూ కూడా క్రైమ్ రిపోర్టర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కాస్త సీరియస్గానే దీన్ని రియాక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో డ్రామా అంతా కూడా మీరు ఆడారు కాబట్టి మీరు ఆడినటువంటి డ్రామాలో మేమెందుకు ఇలా దెబ్బలు తినాలి అనేటటువంటి ఒక మాట కూడా బయటకు వచ్చింది. ఓకే, ఇదంతా కూడా రేపు ఏం జరగబోతుంది తర్వాత సార్. కానీ ఒక డ్రామా అయితే నడిచింది సార్. గత 2 రోజుల నుంచి ఈ రోజు వరకు స్టిల్ ఇప్పటి వరకు కూడా ఒక డ్రామా అయితే నడిచింది.
దాడి చేశారు, మోహన్ బాబు దాడి అన్నారు ఫస్ట్, ఆ తర్వాత మోహన్ బాబు అనుచరుడు దాడి అన్నారు, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్ దగ్గర నుంచి మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే వితిన్ 14 అవర్స్లోనే ఆయన రికవరీ అయిపోవడము, మళ్ళీ బయటికి రావడము, ఇప్పుడు గేటు దొబ్బేంత శక్తి రావడం. ఆ రోజు 2 రోజుల క్రితము హాస్పిటల్లో నడుచుకుంటూ వెళ్ళినటువంటి మనోజ్ ఈరోజు గేటు బయటికి ఇలా గట్టిగా ఫోర్స్ చేసినటువంటి మనోజ్ ఒకటేనా అనే విధంగా ఆయన ఇన్ని వితిన్ అవర్స్లోనే ఇంత చేంజ్ వచ్చింది సార్. మరి దాడి ఎక్కడ జరిగింది, ఎవరు దాడి చేశారు, ఇలా అనేక డౌట్స్ కూడా లేకపోలేదు. మొత్తానికి ఒక కథ, ఒక స్క్రిప్ట్ అయితే నడిచింది. ఆ స్క్రిప్ట్లో భాగంగానే క్లైమాక్స్కి వచ్చింది. క్లైమాక్స్ కార్డు కూడా ఈరోజు రాత్రిగా లేకపోతే రేపు మధ్యాహ్నానికి అయితే పడిపోతుంది సార్. ఒకసారి మనోజ్ బయట ఉన్నట్లుంది, ఒకసారి ప్లే ఆస్తి కోసం పోరాటం చేయట్లేదు. ఎందుకంటే పోరాటం కూడా కాదు, ఆత్మగౌరవానికి సంబంధించి నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అభివృద్ధి దాగుతున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ ధైర్యం మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు. అసాల్టెడ్ కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకుంటున్నారు మీరు ఇంట్లో, వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో, కానిస్టేబుల్స్ పంపించేశారు పేర్లు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి, మీరు వినండి. కానిస్టేబుల్స్ పంపించేశారు. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు. దొబ్బినా కూడా ఆగలేదన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రశాంత్ దెబ్బ కొట్టింది. సరే దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఎంతో గొడవ, తండ్రి కొడుకు అసలు దెబ్బలు నచ్చేసి దెబ్బలు అడగలేదు. మనం మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. అదే మెయిన్ అంటే మౌనికను చేసుకోవడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదన్నది ఆవిడ సారాంశం. ఇప్పుడు ఏదైనా కానీ అక్కడి నుంచే మొదలైద్ది కదా. కుటుంబ కథా చిత్రంలో ఇదొక చిత్రం. సరే మిగతా వాటికి ఎక్కువ వివాదాలన్నీ పరిష్కరించిన మోహన్ బాబు గారు మరి ఈయన తన సొంత కుటుంబ వ్యవహారంలో ఎందుకని పరిష్కరించలేకపోతున్నారు అనేది కొంత చర్చ నడుస్తుంది. ఓం గారు ఉన్నారు సార్. ఓం గారు. సార్ వంశీ గారు, కుటుంబ కథా చిత్రం పార్ట్ 1 అండి ఇది. ఇంకా ఈ సీక్వెల్స్ ఇప్పుడంతా సీక్వెల్స్ కాలం కదండి. పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఎంతవరకు వెళ్తుందో తెలియదండి. ఎందుకంటే ఈ రోజు మీకు గుర్తుందా ఓం గారు, దాసనారాయణరావు గారి ఇంట్లో ఒక సందర్భంలో గొడవ జరిగింది. 2007 or 2008 అనుకుంటా. పిల్లవాడు వాళ్ళ కొడుకు ఇవన్నీ అప్పుడు గొడవ జరిగేది అంతా. అయితే అప్పుడు మోహన్ బాబు గారు వెళ్ళి మొత్తానికి వాళ్ళ ఇంట్లో ఆ సమస్యను పరిష్కరించి పంచాయతీ చేసి కాళ్ళు ఎరగొడతారని చెప్పి ఏమనుకుంటున్నావు దాసనారాయణరావు గారు అంటే అని చెప్పి వచ్చాడు పాపం. ఆ పిల్లవాడు కూడా అప్పుడు సెటిల్ అయిపోయాడు. అప్పుడు తను కూడా ఏదో వివాహం చేసుకోవటం, ఆ వివాహం ఆ గొడవ అవటం ఏదో అదంతా ఒకటి ఏదో జరిగింది అప్పుడు, ఏదో పంచాయతీ. అరుణ్ కుమార్ దండి. సరే ఇప్పుడు పాపం ఆ రోజు అట్లా పంచాయతీలు చేసిన మోహన్ బాబు గారికి ఇప్పుడు ఆయనకు సమస్య వస్తే వెళ్ళి దాన్ని పరిష్కరించేటువంటి పెద్ద మనిషి ఆ పెదరాయుడు కరువయ్యారంటారా? 100% అండి. నిన్న యాక్చువల్గా తలుచుకుంది కూడా దాసనారాయణరావు ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ మంది తలుచుకుంటున్నారండి. ఎందుకంటే దాసనారాయణరావు గారు ఇవాళ ఉంటే ఈ గొడవ ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడి కొడుకులనిద్దరిని, తండ్రిని, ఆ మోహన్ బాబుని కూర్చోబెట్టి ఎక్కడో చాటు ఏదో స్థాయిలో ఆయన సెట్ చేసి ఉండేవాళ్ళు. ఆయన లేకపోవడం వల్లే కదా ఇలా కొట్టుకోవడం అండి. ప్రధానంగా ఏంటంటే కేసులు పెట్టుకోవడం వరకు ఓకేనండి. ఇప్పుడు దాసనారాయణ చనిపోయిన తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి అరుణ్ కుమార్ వాళ్ళ మీద కూడా గొడవలు అయినాయి, ఇద్దరు కేసులు పెట్టుకున్నారు. ఇంకా చిత్రం ఏంటంటే ఇవాళైతే గేటు పగలు కొట్టుకుని లోపలికి వెళ్ళారు. ఆ రోజున అరుణ్ కుమార్ గేట్ వేశారట, బటన్ నొక్కాడంట, ఎంతసేపటికి కాలింగ్ బెల్ కొడితే తీయలేదట, ఆయన గేటు దూకెళ్ళాడు అరుణ్ కుమార్ ఆ రోజున.
ఏంటంటే మీ ఇంటి గేట్ మీరంటే అవును నా ఇంటి గేట్ నేను దూకెళ్ళాను అందులో తప్పే ఉందన్నారు. అంటే గేట్ దూకొచ్చాడనేమో అన్న కేసు పెట్టాడు ఆ రోజున అరుణ్ కుమార్ మీద అండి. కానీ నిదానంగా సెటిలైట్ అయింది. కానీ ఈ రోజు ఏంటంటే వాళ్ళ బలాబలాలు పెరిగిపోయినాయండి. ఎప్పుడైతే ఇక బౌన్సర్స్ సంస్కృతి అది వచ్చిందో పోలీసుల చేతిలో కూడా లేకుండా వీళ్ళొక 30 మందిని వాళ్ళొక 50 మందిని పెట్టుకుని గేటు బయట కొంతమందిని గేటు లోపల కొంతమందిని పెట్టుకుని అసలు ఏమిటంటేనండి ఇప్పుడు మనోజ్ సామాన్లు తీసుకురావడం కోసమే వెళ్ళాడా లేకపోతే నా ఇల్లు నేను అక్కడే ఉంటాను నన్ను ఇక్కడి నుంచి ఎవరు ఎందుకు పంపుతారు అనేటువంటి ఒక ప్రెస్టేజ్గా తీసుకుని లోపలికి వెళ్ళాడా అన్నది కూడా వస్తుంది. ఎందుకంటే సాయంత్రం నుంచి అండి అందరూ చెప్తోంది ఏంటంటే మోహన్ బాబు గారు మనోజ్ని ఇంట్లోంచి గెంటేశారు. అతనికి సంబంధించినటువంటి సామాన్లన్నీ కూడా ట్రక్కులో పెట్టి పంపించేస్తున్నారు. ఇక ఆ ఇంటిలోకి మనోజ్ రావడానికి వీలు లేదు అని మోహన్ బాబు గారు చాలా గట్టిగా చెప్పారు. కాబట్టి సెక్యూరిటీ మనోజ్కి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు పంపించేశారు. కాబట్టి అక్కడ ఉన్నదల్లా విష్ణుకు సంబంధించిన బౌన్సర్స్ మోహన్ బాబుకి సంబంధించినటువంటి వ్యక్తులు. మనం లాంగ్ షాట్లో కొన్ని చూస్తానండి అసలు సినిమా పక్కీలోనేనండి. మోహన్ బాబు అక్కడ కూర్చుంటే ఆయన చుట్టూ మనుషులు ఉన్నారు. కొందరు బౌన్సర్స్ ఒక్కొక్కరిని పిలిచి లాగిపెట్టి కొడుతూ ఉన్నారు. అదే అంటే అక్కడ చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది కూడా లోపల జరిగిందండి. అదే అది చూస్తే మోహన్ బాబు గారు కుర్చీలో కూర్చొని ఉన్నారు అక్కడ. అవునండి వరుసగా అందరూ ఆయన చుట్టూ నుంచొని ఉన్నారు. ఎవరు ఒక అతను మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరూ కొడుతున్నాడు వరుస పెట్టి. అవునండి అది అనేది ఏంటంటే ఆ మంచు మనోజ్కి సంబంధించిన మనుషుల్ని కొట్టి వాళ్ళు బయటికి పంపించారు. ఆ తర్వాత పోలీసులు కూడా వచ్చాయండి. మనోజ్ వర్షన్ ఎంతవరకు నిజమనేది మనం చెప్పలేం. కానీ మనోజ్ కానీ వాళ్ళ భార్య కానీ పోలీసులు వన్ సైడ్గా ఉన్నారు అన్న ఆరోపణ అయితే చేస్తున్నారండి. ఇందాక మనం ఆవిడ బయట ఉన్నాము నా పిల్లల మీదకి కానీ నా ఫ్యామిలీ మీదకి కానీ వస్తే నేను ఊరుకోను ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తానని ఆవిడ అంటోంది. అలాగే మా పోలీసులు కూడా వన్ సైడ్గా ఉండి నాకు సంబంధించిన వాళ్ళందరినీ ఇంట్లోంచి బయటికి పంపించేశారన్నారు. ఎప్పుడైతే మనోజు వాళ్ళ ఆవిడ బయటకు వచ్చారో ఆయన సామాన్లు కూడా బయటికి పంపించేశారన్నట్టు ఇటు జరిగింది. ఈ సందర్భంలో ఓం గారు ఆ కొట్టే సీన్ చూసినప్పుడు మాత్రం పెద్దరాయుడు సీన్ కాదు కానీ అదేం జస్టిస్ చౌదరి సినిమా రాయుడు సినిమాలోను అలాగే యమధర్మరాజు ఎమ్మెల్యేలోను ఆయన కూర్చొని కొట్టిస్తుంటాడు వాళ్ళందరినీ. రాయుడు సినిమా జస్టిస్ ఏదో యమధర్మరాజు ఎమ్మెల్యే అలాగే ప్రవర్తిస్తాడండి. యమధర్మరాజు ఎమ్మెల్యే కంటే కూడా ఇది కూర్చొని ఆ సినిమాలో పొలాలు లాక్కుంటుంటాడు లాక్కుంటా ఉంటాడు. అదేనా రాయుడా? యమధర్మరాజు ఎమ్మె అండి అది. రాయుడులో కూడా ఆ స్థాయిలో ఉంటుంది కానీ ఆ చూపిస్తుంటాడు రాయలసీమ రామన్న చౌదరి. ఏంది ఓం గారు రాయలసీమ రామన్న చౌదరి బ్లాక్ డ్రెస్ చేసుకొని ఆ సినిమాలో మొత్తం చివరిగా శివలింగాన్ని తీసుకొని తీసేయడంతో మొత్తం పోయిద్ది, మొత్తం మొదటికి వస్తాడు. ఆ సినిమాలో ఉండేది ఇట్లాంటి సినిమా. అట్లా కుర్చీలో కూర్చొని వాళ్ళందరినీ చుట్టూతా పెట్టి కొట్టిస్తా ఉన్నాడు నాయన. అంటే సార్ ఇక్కడ రెండు కాంట్రాస్ట్లు ఉన్నాయండి. అంటే మనం సీరియస్ సబ్జెక్ట్ కానీ నిన్న మనోజ్ ఇందాడు మధు చెప్పినట్టుగా మనోజ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక మనోజ్, ఈ రోజు గేట్లు పాలు కొడుతున్నప్పుడు ఉన్న మనోజ్ వేరు. నిన్న పోలీస్ కంప్లైంట్ లో నాకు 78 ఏళ్ళు ఈ వయసులో నేను సీనియర్ సిటిజన్ని నా మీద దాడి చేస్తే నా పరిస్థితి ఏంటి నాకు ప్రాణహాని ఉంది అన్న ఒక మోహన్ బాబు, మధ్యలో కూర్చుని చుట్టూ మనుషులను పెట్టుకుని కొట్టిస్తున్న మోహన్ బాబు. అంటే ఎంత కాంట్రాస్ట్ ఉందో ఆ క్యారెక్టర్స్ మధ్య అన్నది ఆశ్చర్యం వేస్తుందండి. మీరు అన్నట్టుగా ఏంటంటే అసలు నిజాలు పూర్తి స్థాయిలో జనరల్ గా సినిమా అనేటప్పటికి ఆ టిక్స్ అవన్నీ అట్లా వస్తాయా అండి ఓం గారు? అంటే 500 పాత్రలు అండి, 1-2 కాదు కదా, 500 పాత్రలు పోషించిన వ్యక్తి ఆ క్షణానికి అంతకుముందు పోషించిన పాత్ర ఏదో ఆయనలోకి వచ్చేస్తూ ఉంటుంది, అది సహజం. హీరోలు కూడానండి. అంటే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అభిమానులు ఇలా చేతులు పైకి లాక్కుని ఇలా ఛాతీ విప్పుకుని వస్తారు, ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యల రంగానే మరి చల్లబడిపోతుంటారు. కాబట్టి ఇది కూడా సినిమా అనేది అలాంటి ప్రభావం చూపిస్తుంది. ఇక ఆ పాత్రలు వేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుందండి. అయితే దీనికి సంబంధించిన మరికొత్త సమాచారాన్ని మధు కూడా ఇవ్వబోతున్నాడు సార్. ఓకే రైట్. ఏం మధు ఏంటి కొత్తగా ఏంటి మళ్ళీ డెవలప్మెంట్ వచ్చింది? అంటే ఇక పెదరాయుడు పరువే అంటున్నారు కానీ ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చేసింది. ఇంకా అది ఏదైనా ఇంట్లో ఉన్నంతసేపే ఏదైనా విలువ, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా పరువు రోడ్డు మీదకి వచ్చినట్లే. సరే ఆయన మ్యాటర్స్ అండి ఫైనల్గా మధు గారు రెడీ డబ్బుల దగ్గరే కదండి ఏముంటాయి, డబ్బులు ఎక్కువైన తర్వాత వచ్చే సమస్యలు ఇవన్నీ, అనారోగ్యాలు ఇవన్నీ కూడా. మధు ఏంటి కొత్త అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ మోహన్ బాబు గన్ తీసుకొని బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది సార్. గన్నును వెంటనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మన రిపోర్టర్ ఉంటాడు, ముందు తొందర రమ్మన్నాడు బయటికి. సార్ మోహన్ బాబు రిపోర్టర్లో లోపల కెమెరామెన్ రమ్మన్నాడు ముందు. పహాడి షరీఫ్ పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేసేసారు సార్.
ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి గన్ మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఆ మొత్తం గలాట ఏదైతే ఉందో దాంట్లో మోహన్ బాబే స్వయంగా ఆయన బయటికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మీడియా రిపోర్ట్లకు సంబంధించినటువంటి లోగోలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా లాగి ఇస్తిరి వేస్తూ కొడుతూ ఒకటి మీద ఒకరు కనిపించిన వాళ్ళందరినీ కూడా ఆ లోగోలతోనే కొడుతూ ఆయన బయటకు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుందని పోలీసులు ముందుగానే కాస్త ముందస్తు చర్యల్లో భాగంగానే ఆయన దగ్గర ఉన్నటువంటి గన్ ఏదైతే ఉంటుందో ఆ గన్నును కూడా ఇప్పుడు సీజ్ చేశారు. నెక్స్ట్ ఖచ్చితంగా కూడా ఇది క్రిమినల్ కేసుగా మారిపోయే అవకాశం ఉంది సార్. అదొక కేసు అయితే ఇప్పుడు కొత్త కేసుగా ఇంకొక కేసు వచ్చే అవకాశం ఉంది సార్. కాదమ్మా, ఇప్పుడు మనోజ్ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళేటప్పటికి వాడు కొడతానికి వచ్చాడో లేకపోతే ఇంకో ఉద్దేశంతో అతను బయటకు వచ్చాడా లేక ఏంటి సార్? ఒకటి బౌన్సర్లు కొట్టడం అనేది ఒకటి జరిగింది సార్. బౌన్సర్ అటాక్ అనేది తర్వాత ఆ బౌన్సర్ అటాక్ అయిపోయింది, కాస్త సర్దు మణిగి అంటే పూర్తిగా కాదు కాస్త సర్దు మణిగింది అక్కడే. అంటే ఆ గేటు లోపల కొంతమంది రిపోర్టర్లు కెమెరామెన్లు కూడా అక్కడ ఉన్నారు. అలా ఉన్న టైంలోనే మోహన్ బాబు తన ఇంటిలో నుంచి బయటకు వచ్చారు. అంటే మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి రాగానే ఫస్ట్ ఆయన అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు వాళ్ళందరూ కూడా సార్ ఏం జరిగింది అని అడగబోయినప్పుడు ఆ లోగోలు ఏవైతే ఉంటాయో ఆ లోగోని అన్నింటిని కూడా పీకేసి వాళ్ళ మీద అంటే ఇష్టం వచ్చినట్టు ఏదైతే ఒక తాడు తీసుకుని ఇప్పుడు ఎలాగైతే మనం గుర్తు ఉంటాం సార్, ఒక ఆవులను కానీ ఎలాగైతే చేలికారు అంటారు కదా అలా తీసుకుని వాటన్నిటిని కూడా అదే లోగోలతో వాళ్ళందరి మీద అటాక్ చేశారు. అటాక్ చేయడం కూడా వాళ్ళు పోతుంటే వెనక్కి పోతుంటే మళ్ళీ పరిగెత్తుకుని వాళ్ళ వెనక అలా వెళ్తూ కూడా వాటి లోగోలతోనే కొడుతూ వచ్చారు సార్. ఓ మరి దుర్మార్గం కదా మీడియా మీద దాడి చేయటం. అది కాస్త ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ పంచాయతీ రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత ఈ స్థాయిలో దాడి చేయడం అంటే ఆయన ఎందుకు అంత ఆవేశానికి లోనయ్యాడు, మోహన్ బాబుకి అంత ఆవేశం దేనికి వచ్చిందో మరి పోలీసులు ముందస్తు చర్యలు ఆయన గన్ను కూడా సీజ్ చేసేంత పరిస్థితి వచ్చిందంటే కాస్త ఏదో సంథింగ్ రాంగ్ సార్ అది. ఓకే, ఇప్పుడు విష్ణు లేడా ఇంట్లో? సార్ ఇప్పుడు విష్ణు కూడా ఇంట్లోనే ఉన్నారు, మనోజ్ కూడా ఇంట్లోనే ఉన్నారు, మోహన్ బాబు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ మోహన్ బాబుకి ఇంత ఆవేశం రావడానికి మెయిన్ రీజన్ ఒకటే సార్, మనోజ్ అండ్ ఫ్యామిలీని ఇంటి లోపలికి రానివ్వద్దు అని అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లకు చెప్పినా సరే ఆ బౌన్సర్లు కాదనుకొని మనోజ్ లోపలికి వెళ్ళిపోయి తనకు కావాల్సినటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో ఆ సామాన్లు అన్నింటినీ కూడా పోలీసుల బందోబస్తు మధ్య 3 లారీలను తీసుకొని వచ్చి ఆ 3 లారీలతో అక్కడ లోపలికి వెళ్ళారు. వన్స్ అక్కడ లోపలికి వెళ్ళగానే ఇంకా బయటికి మోహన్ బాబు వచ్చాడు. అంతవరకు లేకపోతే మోహన్ బాబు కూడా బయటకు వచ్చేవారు కాదు. వన్స్ మనోజ్ లోపలికి వచ్చిన వెంటనే మోహన్ బాబు బయటకు వచ్చారు. ఇప్పుడు కాస్త పోలీసుల పహారాలో ఉన్నప్పటికీ కానీ ఏ క్షణంలోనైనా సరే ఇంకాస్త వెదర్ అనేది హీట్గా మారే అవకాశం